మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు రవి ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని, ఓబీసీ బడుగు బలహీన వర్గాలను అగౌరవపరచవద్దని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్దలను అందరినీ కోరడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలపడానికి రాత్రి పగలు అహర్నిశలు ఎంతో కష్టపడుతూ పార్టీ గెలుపు కోసం ముఖ్య పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ కార్యకర్తల సేవలు ఎనలేదని, నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు నేడు మర్చిపోతున్నారని, అలాంటి ఓబీసీలను బడుగు బలహీన వర్గాలను పక్కన పెట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 3కి 3 ఓసీ సామాజిక వర్గాల వారికి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా కట్టబెట్టడం అంటే బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని అర్థమవుతుందని వారన్నారు. 3కి 3 కూడా ఓసీ వాళ్లకు ఇవ్వడం ఓబీసీ పక్షాన, అలాగే మన బడుగు బలహీన వర్గాల పక్షాన నేను వ్యతిరేకిస్తున్నా. పార్టీని కించపరిచే విధంగా నేను మాట్లాడడం లేదు. మా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అధిష్టానానికి తెలిసేలా నేను ఈ యొక్క వీడియో బయటికి తెస్తా ఉన్నా. ఈ యొక్క నిర్ణయాన్ని మీరు ఎంబడే వెనక్కి తీసుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంతకు ముందే 2 డిక్లేర్ అయినాయి. వారు కూడా ఓసీ వర్గానికి సంబంధించిన వారు. ఈ మేడ్చల్ జిల్లాలోన ఒక బీసీ వారికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నేను కోరుతా ఉన్నా. నా యొక్క మాటలు పార్టీ కొరకు, పార్టీని వ్యతిరేకించే విధంగా ఉంటే నన్ను క్షమించండి. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆస్తులు పొడగొట్టుకొని ఎంతో సమయం ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులుగా మేము గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి వారు మాపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మా ఆస్తులు నష్టపోయినా, వారు నష్టం చేసినా నిలబడి కాంగ్రెస్ పార్టీ కొరకు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మేము కూడా ఎంతో కష్టపడినాం. మా బలహీన వర్గాలను కూడా, బీసీ వాళ్ళను కూడా మీరు గుర్తించి వారికి న్యాయం చేయాలని, వారికి ఈ యొక్క అవకాశం కల్పించాలని మీరు తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని బీసీ వర్గాలకు ఈ యొక్క అవకాశం కల్పించాలని నేను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న సీఎం గారిని కోరుతా ఉన్నా. అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కోరుతా ఉన్నా. తప్పుగా భావించొద్దు. మా బీసీ వ్యక్తులు మేము చేసిన కష్టాన్ని మీరు గుర్తించి ఈ యొక్క అవకాశం కల్పించాలని అందరినీ కోరుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.